హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. స్వీట్ షాపుల్లో తీసుకునే అటుకుల మిక్చర్ చాలా బావుంటుంది కదండీ! స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి. అలానే వాళ్ళకి స్కూల్ బాక్స్‌లోకి కూడా స్నాక్స్ అనేది పెడుతూ ఉండాలి కదా! ఒకసారి మిక్చర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి నెల నుంచి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎయిర్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే. కాకపోతే 10 రోజుల్లోపు అవగొట్టేస్తారండి పిల్లలనింది. అంత బావుంటుంది గదా టేస్ట్. అలానే హాస్టల్‌కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ అటుకుల మిక్చర్ అనింది. తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట తీసుకునే స్నాక్స్ ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్‌నే ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఇలా మనమే అప్పుడప్పుడు ఇంట్లో కొంచెం ఓపికతో ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ టైము అరగంటలోపే అయిపోతుందండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే అటుకుల మిక్చర్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా అటుకుల్ని ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి. కొద్దిగా అటుకుల్ని వేసుకుని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే ఇలా పౌడర్‌గా వచ్చేస్తాయండి అటుకులను జల్లించుకుంటే. ఇలా జల్లించుకోవడం వల్ల ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను అర కేజీ వరకు తీసుకున్నానండి అటుకులనింది. జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అటుకుల మిక్చర్‌లో మనకి సన్న కారపూస ఉంటుంది కదండీ! దానికోసం పావు కప్పు వరకు శనగపిండి తీసుకొని దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా లైట్‌గా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపు, దానితో పాటే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం బాగా కలిసేలాగా పిండికి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే ఉండలు ఫామ్ అయిపోయి పిండి కలుపుకోవడానికి కష్టమవుతుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత జంతికల గొట్టం తీసుకొని ఇలా సన్న కారపూస ఉన్న ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి జంతికల గొట్టానికి. అలానే ప్లేటుకి కూడా. కలిపి పెట్టుకున్న పిండిని జంతికల గొట్టంలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు జంతికల గొట్టం తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ టైప్ ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది. మనకి ఇలా గన్ టైప్ ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దానిలో ఇలా స్ట్రైనర్ పెట్టుకోండి. అటుకులు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టి కొద్దిగా అటుకులను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయగానే ఇలా చక్కగా పైకి పొంగిపోతాయండి. తర్వాత వీటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇలా కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా హాఫ్ కప్ వరకు తీసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ మరగకుండా గనక మీరు వీటిని వేస్తే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. అటుకులైనా సరే, కార్న్‌ఫ్లేక్స్ అయినా సరే. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్‌కి కొంచెం తక్కువలో గుల్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయండి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు వరకు వేరుశనగలను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ అనేది మొహం మీదకి తూలకుండా ఉంటుంది. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి త్వరగానే వేగిపోతాయండి. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఇలా జాగ్రత్తగా సన్న కారపూసను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి జాగ్రత్తగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు, కార్న్‌ఫ్లేక్స్, అలానే శనగపప్పు, జీడిపప్పు, వేరుశనగలు, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో పంచదార పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, దానితో పాటే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్, దానితో పాటే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో కారం, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న సన్నకారపూసను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పోహా మిక్చర్. మరి మీకు నచ్చిందా ఈ వీడియో?
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.